ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నట్లయితే, నేను నీ మనవి ఆలకింతునని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మనవిని అంగీకరించే దేవుడు. పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగినట్లయితే ప్రభు నా ప్రార్థన వింటున్నాడని, ప్రభు నా ప్రార్థనకు సమాధానం కలగచేస్తాడని విశ్వాసముతో నువ్వు మొరపెడుతున్నప్పుడు ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు. ఆయన నీ మనవిని తృణీకరించాడు. నీ ప్రార్థనకు తప్పక సమాధానం కలగచేస్తాడు. నువ్వు మొరపెడుతున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా చూడండి, ఎవరికైనా వెళ్ళి మన సమస్యలు చెప్తా ఉంటే వారు వినట్టుగా ఉంటారు. కానీ మన సమస్యను, మన వేదనను ప్రభుకు చెప్పినప్పుడు ఆయన, మన ప్రభువు మన కన్నిటిని తొలగించి గొప్ప సంతోషాన్ని కలగచేస్తాడు. మన బాధను తొలగించి దేవుడు మన జీవితంలో దీవెన కలగచేస్తాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి, మెలకువ కలిగి ప్రార్థించండి, వివేకముతో ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. తప్పక మీ జీవితంలో మీరు మేలును పొందుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.